కరీంనగర్ జిల్లా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే భరోసాతో ఉన్నారు. ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇండిపెండెంట్లు గట్టిపోటీ ఇవ్వడంతో విజయం ఎవరిని వరిస్తుందో ఊహించని పరిస్థితి. జిల్లాలోనే ఇక్కడి నుంచే అత్యధికంగా 27 మంది బరిలోకి దిగారు. దాదాపు అందరు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గంలో 61.79% పోలింగ్ నమోదైంది. ఈ ఓటింగ్ శాతం ఎవరికి లాభమో ఎవరికి నష్టమో అంతుబట్టడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు విజయం తమదేనంటూ ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ ఓట్లతో పాటు పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ తనను గెలిపిస్తుందంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీం పాషా. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నందునే తానే గెలుస్తానంటూ టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మోడీ మానియాతో తాను సైతం గట్టెక్కుతానని బీజేపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి అంటున్నారు. స్వతంత్రంగా బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా విజయంపై నమ్మకంతో ఉన్నారు. రామగుండం మండలంతో పాటు ఎన్టీపీసీ ఏరియాలో ఎక్కువగా ఓట్లు వచ్చాయని, గెలుపు తనదేనని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కౌశిక్ హరి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ కూడా గెలుపుపై అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులు తనకే మద్దతు పలికారంటున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీ మాజీ నేత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సైతం తననే విజయం వరిస్తుందంటున్నారు. సింగరేణి ప్రాతినిధ్య సంఘం హెచ్ఎంఎస్తో పాటు పలు సంఘాల మద్దతునందున తానే గెలుస్తానంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోపు ఐలయ్య యాదవ్ సైతం గెలుస్తానని నమ్ముతున్నారు. బహుముఖ పోటీ నెలకొన్న ఈ నియోజకవర్గంలో ఎవరిని విజయం వరించబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టెన్షన్ వీడాలంటే ఈ నెల 16 వరకు వెయిట్ చేయాల్సిందే.